వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీలకు క్యూ కట్టిన వరద బాధితులు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు, నేటి నుంచి వరద బాధితుల ఖాతాల్లోకి 10,000 జమ. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఏపీకి వానగండం ఇంకా విడలేదా? వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు. బుడమేరు గండ్ల పూడ్చివేతలో మంత్రి నిమ్మల 3 రోజులుగా స్వయంగా పర్యవేక్షణ. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళలను పరామర్శించిన కేంద్ర మంత్రి. బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితులు కంపెనీలకు భారీగా చేరుకుంటున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు మాట్లాడుతూ, వరదల్లో పాడైన వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన 12 రోజుల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అన్నారు. 1 డ్యామేజ్ పాలసీ తీసుకున్న వారికి వరదల్లో నష్టపరిహారం వస్తుంది. సుమారు విజయవాడ పరిధిలో 10,000కు పైగా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వస్తారని అంచనా వేస్తున్నాం. వ్యాపారాలకు జరిగిన నష్టానికి స్టాక్స్కి ఇన్సూరెన్స్కి బట్టి పరిహారం వస్తుందని పేర్కొన్నారు. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన పెయింట్స్, రబ్బర్ పరిశ్రమ, పెట్రోల్ బంకులు లాంటి అనేక పరిశ్రమలు క్లెయిమ్ చేయడానికి సిద్ధమవుతున్నాయని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు చెప్పుకొచ్చారు. కానీ వరద వల్ల నష్టం అంచనా వేయడం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులకు మిస్లీనియస్ అండ్ షాప్ కీపర్స్ పాలసీ సెక్షన్ 1B కింద మాత్రమే క్లెయిమ్ వస్తాయి. ఫైర్ పాలసీ ఉన్న వారికి కూడా క్లెయిమ్ వర్తిస్తాయని ఆయన సూచించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో నదులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీని కారణంగా అనేక ప్రాంతాలు ధ్వంసమై అనేక మంది సర్వస్వం కోల్పోయారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. నేటి నుంచి వరద బాధితుల ఖాతాల్లోకి 10,000 జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా ప్రతి ఒక్కరి ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు ఉన్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని, కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శుక్రవారం గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేసింది. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అటు హైదరాబాద్లో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఈ నెల 9 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లో కమ్ముకున్న మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వగట్ల నుంచి కదలడం లేదు. కట్లపైన భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే మంత్రి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. బుధవారం మంత్రి లోకేష్ కూడా గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. విజయవాడ మునకకు కారణం బుడమేరు మళ్లింపు కాలువకు గండ్లు పడటమే. వీటిని పూడ్చితేనే నగరానికి ఉపశమనం. దగ్గరుండి చేయిస్తేనే ఏ పనైనా త్వరగా అవుతుందని ముఖ్యమంత్రి నమ్మకం. అదే స్ఫూర్తిని పాటిస్తున్నాను అని గుండ్లు పూడ్చివేత తర్వాతే నగరానికి వస్తారని చెప్పారు మంత్రి రామానాయుడు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి, హత్యాయత్నం చేస్తే కనీసం స్పందించిన ఓవైసీకి మహిళల మాన ప్రాణాల కంటే ఒక వర్గం వాళ్ళ ఫర్నిచర్ షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గుచేటు అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జేనూరులో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చిన బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, నగేష్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి, జయశ్రీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులతో కలిసి ఐసీయూలో చికిత్స పొందుతున్న జేనూర్ ఆవాసీ మహిళను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చయితులయ్యారు. మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగింది. నాగర్ కర్నూలులో గిరిజన మహిళ మీద
వాళ్ళు కంట్రోల్ ఉంటారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు, ప్రజలను కాపాడే పరిస్థితి లేదు, ప్రజలను కాపాడలేరు, మహిళలు అసలు కాపాడలేరు. మహిళలు ఇది జరిగింది ఇక్కడ ఆయనే మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేశారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడేనే, జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి ఆడ షాప్ దగ్గరమనేట, ఫర్నిచర్ దగ్గరమనేట తీసుకుంటానికి ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడలేడానే, షాపుల మీద దాడులు చేస్తున్నది కట్టించడం తీసుకోవాలన్నాడు. మరి హిందూ షాపులో దాడులు జరిగినాయి, మరి దాని మీద మాట్లాడలేవు. ఇప్పుడు మీ వగ్గోడు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఫీకని ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని స్పందించారు. మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, మీకు మానవత్వం లేదు, వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు మీకు. ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతుంది. ఈ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణం ముఖ్యం కాదు, ఇవాళ ప్రాపర్టీస్ ముఖ్యం. ఇప్పుడు నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ యువకుల మీద పోలీస్ యంత్రాంగం అనేది అందరం సహకరించాల్సిందే, అందరం వచ్చి కంట్రోల్ చేయాల్సిందే, గొడవ జరగకుండా ఆపాల్సింది. దాన్ని ఏమనట్లేదు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలి. అంటే డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కంట్రోల్ తప్పిన కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు నిర్మూలించాల్సిందే. అసలు ఏమనమానేది. కానీ గొడవలను ఆపడం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే వడ్డెర కాలనీ మీద, వడ్డెర బస్తీ మీద ఇంతకుముందు ఇదే వర్గం దాడి చేశారు. 500 మంది 600 మంది పోయి అంటే మహిళలు చిన్న ఇదే పని చెంగిచెర్లలో జరిగింది. సాయంత్రానికి భూలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మేము మాట్లాడితే మాతో పడ్డారు మాట. కానీ చేస్తాం కానీ ప్రభుత్వానికి భయం చూపెట్టేటంటే ఆలోచన ఉందా లేదా? మీరు కంట్రోల్ చేస్తారా? మరి పోలీసులు ఒక వర్గాన్ని కుమ్మగాసే ప్రయత్నం చేయండి, నిష్పక్షపాతంగా వివరించండి. వాళ్ళని తృప్తిపరచడానికి ట్రైబల్ హిందువులు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. ఈ గొడవలు ఆగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి. కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాని మీద వాడిని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంఏ పార్టీ నాయకుడి పైన బుద్ధి మార్చుకోవాలి, మానవత్వంతో వివరించాలి, రాక్షసంగా వివరించద్దు. నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు. ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో. నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు, సోఫాలు, కార్లు, ఇల్లు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, రాక్షసులు కాదు. మీ పార్టీ అటువంటి పార్టీ. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచి కాదు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ వహించాలి. ఏ పార్టీ స్పందించారు అక్కడక్కడ ఎవరు చిన్నగా స్పందిస్తారు. 7 ప్రజా సంఘాలు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.